వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎలా ఉంది ఏంటి ఇదంతా వివరణ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ బక్షు గారు. మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్ అండి. సార్, ప్రజెంట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఇరాన్ అండ్ అమెరికా వార్ జరిగింది. దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది అసలు? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమైందంటే, లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఎప్పుడైతే యుద్ధం మొదలు పెట్టాయో, ఒకరి మీద ఒకరికి అటాక్ చేసుకోవడం మొదలైందో, మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం భయంతో స్టార్ట్ అయ్యాయి. మార్కెట్లు కొంచెం నెగిటివ్ అనుకున్నంత కాకపోయినా బట్ నెగిటివ్లో మూవ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఏమైంది, అమెరికా మొదలేమని చెప్పిందంటే, కొన్ని రోజులు మేము యుద్ధంలో ఇన్వాల్వ్ కామని చెప్పారు. బట్ అది చెప్తూనే లాస్ట్ వీక్ ఏం చేశారు, సడన్గా B-2 బాంబర్స్తో ఇరాన్ మీద, న్యూక్లియర్ సైట్స్ మీద, అన్నిటి మీద కూడా బాంబింగ్ చేశారు. సో ఒక రకంగా అది చేయడం వల్ల ఏమైందంటే, ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు కాబట్టి మార్కెట్స్ ఏమయ్యాయంటే చాలా డౌన్ అయ్యాయి. సో ఎందుకంటే ఇరాన్ కూడా అట్లే అగ్రెసివ్గా ముందుకెళ్ళి అక్కడ ఏదైతే గల్ఫ్లో షిప్స్ మీద దాడి చేయడం కానీ, షిప్స్ అన్ని ఆపేస్తే ఏంటంటే ఆయిల్ ప్రైస్ ఆల్రెడీ ఆ భయానికి ఒక్కరోజే ఒక 2-3 రోజుల్లోనే చాలా పెరిగిపోయింది. $80 దాటేసింది. సో చమురు అనేది పెరిగిందంటే మాత్రం అన్ని రంగాలపైన ఇబ్బందులు అవుతుంది కాబట్టి, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి మార్కెట్స్ ఆ భయానికి లాస్ట్ వీక్ ఏమయ్యాయి, పడిపోయాయి అన్నమాట. కాకపోతే ఏమైందంటే, ఓవర్ ద వీకెండ్ తర్వాత నిన్న పొద్దున ఏమైంది, నిన్న మార్కెట్ కన్నా ముందే ట్రంప్ ఏమన్నాడంటే సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తున్నాం అన్నాడు అనమాట. సీజ్ ఫైర్ అంటే ఎలాగా సార్? విరమణ అంటే రెండు, అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ కూడా ఒప్పుకున్నాయి, ఇంకా యుద్ధం ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నాము అని సీజ్ ఫైర్ విరమణ అనేది అనౌన్స్ చేశాడు. సో నిన్న పొద్దున మార్కెట్ కన్నా ముందే కాబట్టి మార్కెట్ మంచి పాజిటివ్ రియాక్ట్ అయింది. నిన్న ఒక 200 పాయింట్లు పెరిగింది. మళ్ళీ తర్వాత కొంచెం కరెక్షన్ అయినా బట్ పాజిటివ్గా మళ్ళీ 25,000 దాటింది నిఫ్టీ. మళ్ళీ ఇవాళ కూడా చూసాము, ఏంటంటే నిన్న ఈవినింగ్కి మళ్ళీ క్లారిటీ వచ్చింది, బోత్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కూడా ఒప్పుకున్నాయి అనే విషయం తెలిసింది. అందుకే మార్కెట్స్ ఇవాళ కూడా మంచిగా రియాక్ట్ అయ్యాయి. ఇవాళ కూడా ఒక 200 పైన 25,240 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది మార్కెట్. సో రీజన్ ఏంటంటే, కొంచెం యుద్ధం అట్లీస్ట్ ఫర్ నౌ ఆగిపోయింది అని క్లారిటీ వచ్చింది. ఇంకా క్లారిటీ వచ్చింది అనుకోండి మాత్రం ఇంకా మార్కెట్స్ మాత్రం ఇంకా బాగా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే చమురు పెరిగిపోయిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ $80 దాటిందో మళ్ళీ పడిపోయింది. యుద్ధం ఆగిపోయింది అన్నప్పుడు భయాలు పోయాయి. సో మళ్ళీ సప్లై అనేది నార్మల్గా ఉండబోతుంది, ఆయిల్ సప్లై అని చెప్పేసి చమురు ప్రైస్ కూడా తగ్గిపోయింది. సో ఒక రకంగా ఇది మన మార్కెట్స్కి చాలా మంచిది. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అసలు పెరగడానికి కారణాలు ఏంటి, తగ్గడానికి కారణాలు ఏంటి అసలు? సో పెరగడానికి కానీ తగ్గడానికి కారణాలు ఏంటంటే అండి, యూజువల్లీ ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి పక్క ఇట్లాంటి మార్కెట్ ఎక్స్టర్నల్ కండిషన్స్. సో ఎక్స్టర్నల్ కండిషన్స్ ఏంటంటే, బేసిక్ ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఆర్ ఇంట్రెస్ట్ రేట్స్ అనుకోండి, ఇట్లాంటి చమురు పెరగడం కానీ, దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ సెక్టర్లో కూడా దానిపైన ఎఫెక్ట్ ఉంటుంది. అంటే చాలా కంపెనీస్ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అయ్యి నెగిటివ్గా వెళ్తే ఆబ్వియస్లీ భయాలతో ప్రైస్ పడిపోవచ్చు, ఇన్వెస్టర్స్ అమ్మేయచ్చు అనమాట. అలా కాకుండా ఒక సెక్టర్కి మంచి స్కోప్ ఉంది, ఫ్యూచర్లో డిరెక్షన్ బాగుంది, సో ఈ చేంజెస్ వల్ల ఆ సెక్టర్కి మంచి రాబోతుంది అంటే హోప్తో ఏంటంటే ఎక్కువ మంది కొంటారు. సో స్టాక్ మార్కెట్ ప్రైజెస్ పెరుగుతాయి అన్నమాట. సో కొనడం అమ్మడం అనేది అంటే బేసిక్ అంటే ఏంటంటే ఇందులో, సో ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ సప్లై అండ్ డిమాండ్, ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు ఒక స్టాక్కి, దాన్ని బట్టి ఆ స్టాక్ యొక్క అప్ అండ్ డౌన్ అవుతుంది. అలాగే ఒక ఇండెక్స్ అంటాము, ఆ ఇండెక్స్లో ఉన్న కంపెనీస్లో 50 ఉందనుకో, నిఫ్టీ 50 ఉంటే 50 స్టాక్స్ ఉన్నాయి. ఆ 50 స్టాక్స్ అప్స్ అవుతున్నాయా డౌన్స్ అవుతున్నాయా బట్టే నిఫ్టీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం ఏదైతే స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ అంటాము, నిఫ్టీ అంటాము, మార్కెట్ ఇవాళ పెరిగింది అనేది ఏంటంటే ఇండెక్స్ పెరగడము ఆర్ ఇండెక్స్ తగ్గడం అనమాట. సో ఇండెక్స్ పెరగడము తగ్గడం అని డిటర్మైన్ ఎట్లా అవుతుందంటే, ఆ కాంపోనెంట్స్ ఆ ఇండెక్స్లో ఉన్న 50 కంపెనీలు ఎక్కువ పెరిగాయి అనుకోండి, ఆ రోజు పాజిటివ్గా ఉంటుంది, తగ్గాయి అనుకోండి నెగిటివ్గా ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సెంటిమెంట్, ఇన్వెస్టర్ సెంటిమెంట్ ప్రైజెస్ రూపంలో క్యాప్చర్ అవుతుంది. సో ఒక హోప్ ఉన్న సిచ్యువేషన్ ఆర్ మంచి పర్ఫార్మెన్స్ రాబోతున్నాయి, కంపెనీస్ మంచి ప్రాఫిట్స్ ఇవ్వబోతున్నాయి, అలాంటప్పుడు యూజువల్లీ మార్కెట్స్
కొంటాయి. కొన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రైస్ కానీ ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, కంపెనీ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, సెక్టార్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ రేట్స్, గవర్నమెంట్ పాలసీస్ ఇంపార్టెంట్, బడ్జెట్లో ఏమైనా మంచి అలొకేషన్ ఉంది, పాలసీకి ఏమైనా సపోర్ట్ ఉంది, అలాంటప్పుడు బడ్జెట్లో అలొకేషన్ ఉన్నప్పుడు కూడా ఆ సెక్టార్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో 1-2 అంశాలు కాదు, చాలా అంశాలు డిటర్మైన్ చేస్తాయి ఒక పర్టికులర్ స్టాక్ మూవ్ చేయడానికి. ఆ కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ అంటే మేనేజ్మెంట్ బాగుండడం, ఓకే. ప్రాఫిట్ కంటిన్యూస్గా మంచిగా యూజ్ చేసుకొని మంచి ప్రాఫిట్ జనరేట్ చేయడము, గ్రోత్, రెవెన్యూ గ్రోత్ కూడా ఇంపార్టెంట్, సేల్స్ రెవెన్యూ గ్రోత్ కూడా మంచిగా ఉండడము, ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉండడము. సో ఇవన్నీ పారామీటర్స్ అనేది ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ అవుతాయి. ఓకే. సో దాన్ని బేసిస్ తీసుకునే ఇన్వెస్టర్స్ అనేది ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా. దీనికన్నా కంపారిజన్ లెట్సే 2 ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఆర్ 2 ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ ఏమో ప్రాఫిట్స్ ఎక్కువగా చూపిస్తోంది, కన్సిస్టెంట్గా చూపిస్తోంది, సేల్స్ పెరుగుతూ ఉన్నాయి, ఆబ్వియస్లీ ఆ స్టాక్ ప్రైస్ మంచిగా మూవ్ అవుతుంది, హయ్యర్ పెరగచ్చు. ఇంకో కంపెనీ సేమ్ సిచ్యువేషన్లో ఈజ్ నాట్ ఏబుల్ టు డూ, అంటే అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో అది అంటే సో మెనీ ఫ్యాక్టర్స్, 1-2 కాదనమాట, చాలా రకాల ఫ్యాక్టర్స్ ఒక స్టాక్ అప్ అవ్వడానికి డౌన్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. సైమల్టేనియస్లీ ఇండెక్స్ పెరగడానికి మాత్రం ఆ ఇండెక్స్లో ఉన్న కాంపోనెంట్స్ అంటే ఉన్న స్టాక్స్ ఎన్ని ఉన్నాయో అవి పెరిగితే ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు స్టాక్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.